దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు రవికుమార్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, వారి సంఘ బిడ్డలందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యగారికి దేవుడు మహాదైవికమైన జ్ఞానం ఇచ్చున్నాడు. నేను ఏది మాట్లాడకముందే నాకు ఒక హద్దేసి పెట్టున్నాడు ఆయన. ఏమండి, 45 నిమిషాలు మాత్రమే అన్నారు. ఆడ ఉన్నది 30 నిమిషాలు మాత్రమే. 10 గంటలకు ముగించమన్నారు. ఇక 10 గంటలకు ముగించడానికి నన్ను నేను కాస్త అణుచుకొని, ప్రభు నా నోట ఉంచిన మాట మీ కొరకు ప్రభు ఏదైతే ఆయన మాటని ఇక్కడికి తీసుకొని వచ్చున్నాడో ఆ మాట మాత్రమే మీ కొరకు ప్రభు విడుదల చేయనుగాక. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇక అందరికీ వందనాలు చెప్పుకుంటూ పోతే ఉన్న 30 నిమిషాలు కూడా అయిపోద్ది కనుక తిన్నంగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఒకసారి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లేఖనాల్లో నుండి చక్కని మాట 9వ కీర్తన 10వ వచనం. 9వ కీర్తన. నాన్న ఏమనుకోకపోతే 2 లైట్లు ఆఫ్ చేయవా? ఆ 2 లైట్లు ఆఫ్ చేయ, నాకేం కనబట్లేదు. ఓకే, ఇది కూడా కొంచెం ఇటు తిప్పు నాన్న. ఆ లైట్ కూడా అది కాదు, అది ఓకే, రైట్. హల్లెలూయా. 9వ కీర్తన 10వ వచనాన్ని చదువుతున్నారు. ఒకసారి అందరూ లేఖనాలు తెరిచి 9వ కీర్తన 10వ వచనం. వాళ్ళకి తిప్పితే వాళ్ళకి నేను కనబడను, అంతే కదమ్మా? కనబడతలేను కదా, మహిమలో ఉన్నట్టే ఉంటుంది నేను చూస్తే. మీరు ఓకే, రైట్. చదువుతున్నారు చూడండి, ఆలకించిన మాట. 9వ కీర్తన 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. అందరి మాట నాతో పాటు అనండి, చూద్దాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. గమనించండి, ఈ మాట పలికిన వ్యక్తి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అని అంటే, ఓ పక్కన తండ్రి ఉన్నాడు, అతనికి మంచి ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగి. ఇతనికి కొంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళందరూ అన్నలు అవుతారు. ఈ అన్నలందరూ ఉన్నారే కానీ అందరూ యుద్ధ భూమిలో యుద్ధ వీరులుగా ఉన్నారు. ఎవరు కూడా ఇతనికి సహాయపడే వ్యక్తులు కాదు. తల్లి ఉందే కానీ నిస్సహాయ స్థితిలో ఉంది. ఇతను ఇంట్లో చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు. ఇతను ఉన్న స్థలం ఏంటో తెలుసా? అరణ్యం. ఈ అరణ్యంలో ఉన్నవాడు రాసుకున్న పాట ఏంటంటే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. అసలు ఈ బాధ ఎందుకు వచ్చింది నీకు అని అడిగితే ఇతను చెప్పే మాట ఏంటంటే, తండ్రి ఉన్నాడు కానీ దేనికి నాకు ఉపయోగపడలేదు. అన్నలు ఉన్నారు కానీ ఎవరు నన్ను చేరదీయలేదు. తల్లి ఉందే కానీ నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ బ్రతుకుతున్న నేను, నాకంటూ స్నేహితులు ఉన్నారంటే అవి గొర్రెలు. నేను ఎవరితోనైనా మాట్లాడాలంటే వాటితోనే మాట్లాడాలి. ఇతని పరిస్థితి ఏంటంటే అందరూ ఉండి ఒంటరివానిగా మారిపోయినాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈ నిస్సహాయ స్థితిలో ఒంటరితనములో అరణ్యంలో రాసుకున్న మాట ఏంటంటే, అయ్యా నరాలాడుతున్న నరుడు అనేవాడు ఎవడు నమ్మదగినవాడు కాదు కదా, మనుష్యుడు ఎవడు నమ్మదగినవాడు కాదు కదా. నిన్ను ఆశ్రయించగలిగితే నీవు విడువని దేవుడిగా నా చెయ్యి పట్టుకుంటావు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, ఒంటరి బ్రతుకుతూ నాకంటూ సహాయం లేదు, నాకంటూ ఎవరూ లేరు, నా బ్రతుకు ఇంతేనా అని ఒకవేళ ఇక్కడికి వచ్చుంటే ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను విడువని దేవుడిగా నీ చెయ్యి పట్టుకోబోతున్నాను. నన్ను ఆశ్రయించగలిగితే నేను విడువని దేవుడిగా నీ చెయ్యి పట్టుకోబోతున్నాను.
ఈ రాత్రి మాటలు విన్న తర్వాత ఆయనను ఆశ్రయించడానికి నువ్వు ఇష్టపడితే విడువని దేవుడు నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించునుగాక. ఒక చరిత్ర చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఓ తండ్రి గారికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులో పెద్దవాడంటే తండ్రికి మహా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇక చిన్నవాడంటే ఇష్టమే కానీ పెద్దగా ఇష్టమేం లేదు. ఇక నెమ్మదిగా ఒకరోజు పెద్దవాడిని పిలిచి ఓ చక్కని మాట చెప్తున్నాడు తండ్రి. నానా, వృద్ధాప్యం వచ్చింది, వయసు అయిపోయింది, మరణకాలం నాకు సమీపిస్తుంది. ఎందుకో నీ చేత్తో ఒక మంచి భోజనం, రుచికరమైన ఆహారం తినాలనిపిస్తుంది అని చెప్పి చక్కని మాటలు కుమారుడితో చెప్పి నాకు ఆహారం సిద్ధం చేసుకొని రమ్మన్నాడు. జాగ్రత్తగా వినండి. ఆహారం సిద్ధం చేసుకొని రమ్మని చెప్పి ఒక మాట అన్నాడు. నీవు తెచ్చి ఇచ్చిన ఆహారాన్ని తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు తండ్రి. ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ మాట మనసులో పెట్టుకోండి. ఇక నెమ్మదిగా కుమారుడు ఇంట్లో నుండి బయలుదేరినాడు. ఈ మాట అంతా విన్నది ఆ ఇంటి ఇల్లాలు. విని ఆ తండ్రి దగ్గరికి, ఆ తండ్రి చెప్పిన మాటలని విని ఆ ఇంట్లో చిన్నవాడిని పిలిచి, ఒరే నానా, నీతో ఒక మాట. మీ నాయన ఆహారము తిని పెద్దవాడిని మీ నాయన ఆశీర్వదిస్తాడట. అయితే నా మాట విను. మీ నాయన ఏం తింటాడో నాకు తెలుసురా. ఆయనకి ఏ రుచికరమైన ఆహారం కావాలో, ఎలా వండి పెట్టాలో నాకు తెలుసు. ఇదిగో నా మాటను నేను ఇస్తాను. అయితే ఒక్క మాట, మీ తండ్రి అన్న మాట ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానని అన్నాడు. నా మాట వింటున్నావా? మీ నాయన కాదురా వాడిని ఆశీర్వదించేది, అది యెహోవా సన్నిధిలో నుండి వస్తున్న ఆశీర్వాదం. ఎక్కడి నుండి వస్తున్న ఆశీర్వాదం? మీరు లేఖనాల్లో చదివితే చాలా స్పష్టంగా రాయబడింది. తండ్రి అంటాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని. తల్లి చిన్న కుమారుని పిలిచి అంటది మీ నాయన కాదురా, యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నరాలాడుతున్న నరుడు ఎవరు నమ్మదగిన వారు కాదు కదా. ఎంతమంది నేను ఆశీర్వదించినా యెహోవా సన్నిధి నుండి వచ్చే ఆశీర్వాదమే నీ మీద నిలబడుతుంది. ఇప్పుడు ఆ సన్నిధి నుండి వచ్చిన ఆశీర్వాదం పొందుకోవడానికి తల్లి తపన ఏంటంటే, నానా నీవు పొందాలిరా ఆశీర్వాదం. ఎక్కడి నుండి వచ్చిన ఆశీర్వాదం? అయ్యగారు ఏమండి, మీరు మాట్లాడితే మేము ఇక్కడ ఎలా ఆయన చెప్పండి కోవచ్చు. చాలా బిజీగా ఉన్నాడు అయ్యగారు. తర్వాత మాట్లాడుకుందరా. వినాలా? వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు, దేవుని మాటలు వినాలా. రైట్, స్తోత్రం, హల్లెలూయా. యెహోవా సన్నిధి నుండి వచ్చే ఆశీర్వాదాన్ని నీవు పొందాలిరా అని చెప్పింది. కొన్ని విషయాలు విందాం. ఇక నెమ్మదిగా ఆ చిన్నవాడిని సిద్ధం చేసింది, ఆహారం ఇచ్చింది, తండ్రి దగ్గరికి పంపించింది. తండ్రి ఆశీర్వదించినాడు, ఇంట్లో నుండి బయటకు వచ్చినాడు. ఇప్పుడు ఆలకించండి. ఎంట నుండి బయటకు వచ్చిన తర్వాత తల్లి విన్న వార్త ఏంటంటే, మీ అన్న నిన్ను చంపడానికి తిరుగుతున్నాడు. ఒరేయ్, ఆశీర్వాదం అన్నీ నువ్వు పొందుకున్నావని అసూయ పడుతున్న మీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు అని చెప్పి ఒక మాట చెప్పింది. నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదురా, మీ అన్న నిన్ను చంపేటట్టున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చి ఉన్న మేమిద్దరం మా కళ్ళు చూస్తుండగా మీ మరణం చూడాలని మేము ఆశపడట్లేదు. నువ్వు వెంటనే బయలుదేరి, ఇదిగో మా అన్న ఒకడు ఉన్నాడు, ఆడి పేరు లాభాను, నీకు మేనమామ అవుతాడు, అతని దగ్గరికి వెళ్ళిపోమన్నది. ఇక్కడ వరకు చరిత్ర అందరికీ తెలుసు కదా. ఇక్కడ నుండి వినండి జాగ్రత్తగా. తల్లి ఒక కుమారుని వేరే ప్రాంతానికి, వేరే ఇంటికి పంపుతున్నప్పుడు, ఆ ఇంట ఉన్న ఇద్దరిని విడదీస్తున్నప్పుడు మనం బైబిల్ చరిత్రలో గమనిస్తే తప్పిపోయిన కుమారుడికి తండ్రి తన ఆస్తినిచ్చి పంపినాడు. ఉట్టి చేతులతో పంపలేదు కదా. పంపేటప్పుడు ఆ చిన్నవాడికి ఏమి ఇచ్చినాడట? ఆస్తి ఇచ్చినాడు. ఇప్పుడు తల్లి చిన్నవాడిని వేరే ఇంటికి పంపుతుంది, మేనమామ గారి ఇంటికి పంపుతుంది, తన అన్న ఇంటికి పంపుతుంది. పంపేటప్పుడు తల్లి చేయాల్సిన పని ఏంటంటే, ఆ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి, ఒరేయ్ నువ్వు వెళ్తున్నావు, మరలా తిరిగి ఎప్పుడు వస్తావో తెలీదు కనుక వెళ్ళే నీకు ఇదిగో నీ వాట అని చెప్పి ఇచ్చి పంపాలి. కానీ ఈ తల్లి ఏమిచ్చిందో తెలుసా? మీరు బైబిల్లో చదివితే అతని చేతికి నూనె బుడ్డి, చేతి కర్ర, ఈ రెండు ఇచ్చి అతన్ని తోలింది తన అన్న ఇంటికి. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నూనె బుడ్డి చేతి కర్ర ఏమన్నా ఆస్తా? మాట్లాడరేంటి? కొంచెం గట్టిగా మాట్లాడరా. ఏమండి, నూనె బుడ్డి చేతి కర్ర ఏమన్నా ఆస్తా? ఒక తల్లిగా ఒక తండ్రిగా ఇవ్వాల్సిందేంటి? ఆస్తి ఇవ్వాలి కదా. వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో లేదో తెలీదు, మరలా ఎప్పుడు చూస్తాడో
తెలీదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక తల్లిగా ఒక తండ్రిగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా అతనికి నూనె బుడ్డి చేతి కర్రిచ్చి గాడిద గంతగట్టి ఆ సరుకులంతా పెట్టి నానా జాగ్రత్త వెళ్ళి రానన్నది. ఇక చేసేదేమి లేక నిలదీయలేక గట్టిగా మాట్లాడలేక నెమ్మదిగా ఆ నూనె బుడ్డి తీసుకున్నాడు, చేతి కర్ర తీసుకున్నాడు, గాడిద గంత కట్టినాడు, వస్తువులన్నీ మూట కట్టుకున్నాడు, నెమ్మదిగా గాడిదని తీసుకొని బయలుదేరినాడు. ఇప్పుడు ఆలకించండి, వెళ్ళిన వాడు చాలా దూరం వెళ్ళిన తర్వాత చీకటైంది. ఇక ఉన్న స్థలం ఏంటంటే అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉండి ఒక్కసారి ముందు చూస్తే మార్గం కనబట్లేదు, వెనక చూస్తే అన్న శత్రువుగా మారినాడు, ఉన్న స్థలాన్ని చూస్తే అరణ్యముగా ఉంది. ఈ పరిస్థితులన్నీ గమనించిన వాడు ఒక్కసారి ఎలుగెత్తినాడు. ఏమని ఏడ్చినాడో తెలుసా? అయ్యా, తల్లున్నా తండ్రి ఉన్నా నాకంటూ ఇవ్వాల్సింది ఏమి ఇవ్వలేదు కదా, ఇచ్చింది నూనె బుడ్డి చేతి కర్ర, వీటితో నా ప్రయాణాన్ని ప్రారంభించున్నాను, మరలా నేను తిరిగి వస్తాననే సంగతి నాకే తెలీదు అని చెప్పి ఎలుగెత్తి నిన్ను ఆశ్రయిస్తున్నాను అని చెప్పగానే ఆ రాత్రి మంచి నిద్ర పట్టిద్దట. అలా పడుకున్నాడు. ఈ లోపు ఒక రాయిని తీసి తలగడగ చేసుకున్నాడు, పడుకున్నాడు. ఈ లోపు ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? పరలోకమును అంటుకొని భూమిని అంటుకున్న ఒక నిచ్చెన కలలో చూస్తున్నాడు. అది ఏమంటుకుందంట? ఒకటి ఆకాశాన్ని అంటుకుంది, రెండవది భూమిని అంటుకుంది. ఈ విచిత్రమైన నిచ్చెన అలా చూస్తుండగానే దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. ఈ సన్నివేశం అంతా గమనిస్తున్నాడు. గమనించే లోపు ఒక స్వరం వినబడింది. ఆ నిచ్చెనకు మీదిగా పరలోకమందున్న తండ్రి మాట్లాడడం ప్రారంభించున్నాడు. యాకోబు, యాకోబు, నీ తల్లిదండ్రులు నీకేం ఇవ్వలేదని బాధపడుతున్నావే, ఆస్తి ఇవ్వలేదని బాధపడుతున్నావే, నీ వెంట రాలేదని బాధపడుతున్నావే, ఒంటరి వాడివైనవని బాధపడుతున్నావే, నన్ను ఆశ్రయించున్నావు గనుక నేను నీకు ఒక మాట చెప్తున్నాను అని చెప్పి ఏమన్నాడో తెలుసా? నీవు పడుకున్న ఈ భూమి, నీవు పడుకున్న ఈ స్థలాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఆమె చెప్దామా గట్టిగా? ఒక మాట ఆలకించండి. ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆ పిల్లవాడికి ఇచ్చే ఆస్తి ఎంత అని ఇవ్వగలరు? కొంతవరకు ఇవ్వగలరు. స్తోమతకు మించి అయితే ఇవ్వలేరు కదా. వారి స్తోమతం ఎంత ఉందో అంతే ఇవ్వగలరు. కానీ ఆయనను నమ్ముకొని ఆశ్రయించిన దేవుడు ఏమన్నాడో తెలుసా? మీ నాయన మీ అమ్మ మీకు ఇవ్వని ఆస్తి నేను నీకు ఇస్తాను, నీవు పడుకున్న ఈ భూమి అంతా నీ చేతికి అప్పగించబోతున్నాను. ఈ మాట చెప్పగానే ఆశ్చర్యపడ్డాడు. ఈ లోపు ముగిస్తూ ఒక మాట అన్నాడు. నేను నీతో చెప్పిన ఈ మాట నెరవేర్చేంత వరకు నీ చెయ్యి నేను విడిచిపెట్టను. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించిన వారిని విడువని దేవుడుగా నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. విడువని దేవుడుగా నీ చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. నెమ్మదిగా మెలుకొచ్చిన తర్వాత లేచినాడు. కలగన్న ప్రాంతాన్ని చూసి ఒక పడుకున్న రాయిని నెమ్మదిగా లేపి నిలబెట్టి తెచ్చుకున్న నూనె బుడ్డి ఆ రాయి మీద పెట్టి అలా పోసి ఒక మాట అన్నాడు. ఇది పరలోకపు గవిని. ఏమన్నాడు? ఇది పరలోకపు గవిని అని పేరు పెట్టి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఇక ఆలకించండి, వెళ్ళినాడు, మేనమామ ఇంటికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆ మేనమామను పరిచయం చేసుకోగానే ఆయనకి అక్కడ లేని సంతోషం వచ్చింది. రాగానే ఏం చేస్తున్నాడో తెలుసా? అల్లుడు గారి ఇంటికి వచ్చినాడని కాలు గడుకోవడానికి నీళ్ళు ఇచ్చినాడు, మంచి ఆహారం పెట్టినాడు, చక్కని వస్త్రాలు ఇచ్చున్నాడు, మంచి పడక గది ఇచ్చినాడు. ఇవన్నీ చూసి చాలా సంతోషపడిపోతున్నాడు. ఎవరు మాట్లాడరేటి? అల్లుడు గారు. రెండో రోజు కూడా మరింత మర్యాదలు పెరిగినాయి, మూడో రోజు కూడా మర్యాదలు పెరిగినాయి. అంత మర్యాద పెరిగేటప్పటికీ అల్లుడికి ఎంత ఆశ్చర్యం అంటే, దొరికితే ఇలాంటి మామ ఏం చెప్పరా, దొరికితే ఇలాంటోడు దొరకాలనుకున్నాడు. పాపం సంతోషపడిపోయినాడు. 3 రాత్రులు గడిచినాయి. ఇక 4వ రోజుకి వచ్చేటప్పటికి ఇతను పడక నుండి లేగక ముందే ఇంటికి వచ్చి తలుపు తట్టినాడు మామగారు తలుపు తట్టి అన్నమాట ఏంటో తెలుసా? ఒరేయ్, పడుకుంది చాలు, తిన్నది చాలు, వేసుకుంది చాలు, ఇక నా మాటిని లేచి పని చేయి అన్నాడు. ఇక ఆ మాట కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చేసేదేమి లేక ఈ లోపు పనికి బయలుదేరిన అతను తన మామ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగినాడు. ఏమన్నాడో తెలుసా? మామ, నీ ఇంట నేను పని చేస్తాను, కానీ ఒక్క మాట, నువ్వు నా మేనమామవే కదా, నీ కూతురుందే చిన్నమే, ఆమెను చేసుకుంటా నాకు ఇవ్వు అన్నాడు. ఈ లోపు ఆయన అన్నాడు, దానికంటే ఎక్కువేట్రా, చిన్నదే కదా, ఇచ్చేస్తాను అన్నాడు. అని ఒక మాట అన్నాడు. ఇస్తాను కానీ ఎన్ని సంవత్సరాలు పని చేయమన్నాడు? మాట్లాడరేటి? 7 సంవత్సరాలు.
7 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసిన తర్వాత ఇస్తానన్న అమ్మాయిని ఇస్తాననే సమయం వచ్చేటప్పటికి ఈ ఈ యాకోబు వెళ్ళి అంటాడు, మామా సమయం అయిందిగా, డేట్ అయిందిగా, రోజు వచ్చిందిగా అనేటప్పటికీ ఇస్తాన్రా అని అన్నాడు. నెమ్మదిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కార్యక్రమాలన్నీ సిద్ధమైనాయి, వివాహ కార్యక్రమాలన్నీ సిద్ధమైనాయి. రాత్రి అయిపోయింది. ఇక అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లేటప్పటికీ చక్కగా చీకటి పడింది. నెమ్మదిగా గదిలోకి వెళ్ళిపోయినారు. ఉదయకాలం లేసేటప్పటికి ఇస్తానన్న అమ్మాయి కనబడలేదు, కానీ పూసకల్లది కనబడ్డది. ఎవరామే? లేయా. ఈ అమ్మాయిని చూసి కంగారు పడ్డాడు. పడి ఇదేంటి మామా అని చెప్పి ఆమెను పట్టుకొని తిన్నగా ఆయన దగ్గర తీసుకొని వెళ్ళి తండ్రి ఎదుట, మామగారి ఎదుట నిలబడ్డాడు. ఇస్తానన్నది ఈమెనేనా? నేను అడిగింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అన్నాడు. అదేంటిరా అంత మాట అంటావేంటి? చిన్నమ్మాయిని ఇవ్వాలంటే పెద్దమ్మాయికి వివాహం అవ్వాలి కదా, ఆమెకు చేయకుండా ఈమెను ఎట్ట చేసేదిరా అని చెప్పి ఆమెను కూడా నీకు ఇస్తాను అని అన్నాడు. అనేటప్పటికి ఇవ్వమన్నాడు. ఇవ్వమనగానే మరలేమన్నాడో తెలుసా? ఈ చరిత్ర మీ అందరూ బాగా తెలుసే కదా. 7 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేయించిన తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత అడిగినట్టుగానే చిన్నావిని కూడా ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత మూట చదురుకొని బయలుదేరదాం అనుకునే సమయానికి ఏమన్నాడో తెలుసా వాళ్ళ మామ? ఇంతకాలం ఉన్నావు, 14 సంవత్సరాలు పనిచేసినావు, ఇంకొన్ని సంవత్సరాలు పని చేస్తే జీతం ఇస్తాను అన్నాడు. చేసేదేమి లేక 6 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసినాడు, జీతం తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయినాయి? 7 7 14 14 6 ఎంత? 20. ఇప్పుడు ఆలకించండి మాట. 20 సంవత్సరాల క్రితం వాళ్ళ శరీర సంబంధమైన తండ్రి యొద్దకు వెళ్ళి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు కదా. పొందిన ఆశీర్వాదాలు ఒక్కటైనా అతని జీవితంలో పనిచేసినాయా? మాట్లాడరేటి? పనిచేసినాయి ఒక్కటైనా? ఒక్కటి కూడా పనిచేయలేదు. 20 సంవత్సరాలుగా తను అనుభవించిన శాపం ఇంతంత కాదు. 20 సంవత్సరాలు తను అనుభవించిన ఒంటరితనం ఇంతంత కాదు. 20 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేస్తున్నాడు, కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు, కడుపు నిండా తిన్నది లేదు, కళ్ళు నిండా నిద్రపోయింది లేదు. పరిస్థితి అంతా ఎంత తలకిందులు అయిపోయిందంటే ఆశీర్వాదం పొందినడే కానీ పొందిన ఆశీర్వాదాన్ని ఏ రోజు కూడా అనుభవించలేదు 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న బామర్దులు ఉన్నారే, వాళ్ళు వచ్చి అన్నమాట ఏంటో తెలుసా? నాయనా, ఈడు ఇంకా ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉంటే ఉన్నయన్నీ పోగొట్టుకుంటాం, నా మాటను వాడిని పంపే అన్నాడు. ఒక మాట అడుగుతాను, ఇతను ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆశీర్వదించబడ్డారా, పోగొట్టుకున్నారా? కదా. పోగొట్టుకోకుండా అన్ని ఆశీర్వాదాలు పొందుకొని ఇప్పుడు వీళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? తరుమై అన్నారు. చేసేదేమి లేక భామర్దుల మాట విని, కుమారుల మాట విని నెమ్మదిగా యాకోబుని ఇంట్లో నుండి బయటికి తోలినారు. బయటికి తోలేటప్పటికి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన వ్యక్తి నెమ్మదిగా మోకరించి ఒకరోజు ప్రయాణాన్ని సాగదీస్తున్నాడు. చాలా దూరం వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత చీకటి అయిపోయింది. గుడారం వేసుకున్నారు. గుడారం వేసుకున్న తర్వాత తన భార్యలను, తన పిల్లలను, పనివారిని అందరినీ పిలిచి ఒక మాట అన్నాడు, మీరందరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరిస్తాను, ఓ మాట అడుగుతాను, జాగ్రత్తగా వినండి. తిన్నగా వెళ్ళినాడు. ఎబ్బోకు రేవుకు ఒంటరిగా బయలుదేరినాడు. ఎబ్బోకు రేవుకి ఎందుకు వెళ్ళినాడనంటే పరలోకమందున్న తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందాలని. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. 20 సంవత్సరాల క్రితం శరీర సంబంధమైన తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందడానికి ఎవరు బలవంతం చేస్తే వెళ్ళినాడు? గట్టిగా చెప్పరే. తల్లి బలవంతం చేస్తే వెళ్ళినాడు. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పరలోకమందున తండ్రి యొద్ద ఆశీర్వాదం పొందడానికి ఎవరు బలవంతం చేస్తే వెళ్ళినాడు? ఎవ్వరూ బలవంతం చేయలేదు. తన సమస్యలు, తన ఒంటరితనము తనను బలవంతం చేసింది. చేసేదేమీ లేక, ఎవరికి చెప్పుకోలేక తన బాధ నెమ్మదిగా వెళ్ళినాడు. ఒంటరిగా మోకరించినాడు. ఇక యేసయ్య పాదాలు పట్టుకున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఏడవడం ప్రారంభించినాడు. ఏడవడం ప్రారంభించేటప్పటికి జాగ్రత్తగా వినండి. 20 సంవత్సరాల క్రితం ఏ శరీర సంబంధమైన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందాలనుకున్నాడో ఆ తండ్రి లోనికి రాగానే ఒక మాట అడిగినాడు, నీ పేరేంటి? ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు? ఆ తండ్రితో చెప్పిన మాట ఏంటంటే నా పేరు ఏశావు అన్నాడు. ఇప్పుడు ఈ తండ్రి మరలా అడుగుతున్నాడు, ఏమని? నీ పేరేంటి? ఒక మాట అడుగుతాను, ఈ తండ్రికి తెలియకుండానే దగ్గరకు వచ్చి ఉన్నాడంటారా? ఈయన పేరు తెలియదంటారా? బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందే నీ పేరెరిగిన వాడు. మరి ఇప్పుడు ఇతను వచ్చి మోకరించగానే ఆశీర్వదించు నన్ను అని అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నీ పేరేంటి అన్నాడు. ఓ మాట అడుగుతాను, పేరు అడగడం గల కారణం ఏంటంటే 20 సంవత్సరాల క్రితం ఆ తండ్రి పేరు అడిగితే మోసం చేసినవే. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మరలా ఆశీర్వాదం కావాలని అడిగినవు కదా, నేను ఆశీర్వదిస్తాను, కానీ నీ పేరేంటి?
అక్కడ అన్నాడు ఏశావు అని, ఇక్కడికి వచ్చి అంటాడు నా పేరు యాకోబే అని అన్నాడు. ఓ మాట చెప్తాను, ఏశావు అని చెప్పి పొందిన ఆశీర్వాదాలు ఏదైనా, సంపాదించుకున్న ఆశీర్వాదాలు ఏదైనా పనిచేసినాయా అని అడిగితే 20 సంవత్సరాల వరకు ఆశీర్వాదం పని చేయలేదు. 20 సంవత్సరాల తర్వాత ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా దేవుని పాదాలు పట్టుకొని అడగగానే చెప్పినాడు యాకోబని. అనగానే ఆశీర్వదించడానికి దిగి వచ్చిన దేవుడు ఇప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? నెమ్మదిగా చేతులు పెట్టి ఆశీర్వదించినాడు. ఒక మాట అడుగుతాను, అక్కడ తండ్రి ఆశీర్వదించిన ఆ లేఖనాల్లో మనం గమనిస్తే కొన్ని వందల ఆశీర్వాదాలు చదివినాడు అతని మీద. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ఆశీర్వాదము ఈ తండ్రి ఏది కూడా కొత్త ఏమీ చెప్పలేదు. జాగ్రత్తగా వినాలా. అక్కడేమో ఆశీర్వాదాలన్నీ చదివినాడు కదా తండ్రి. ఇక్కడికి వచ్చేటప్పుడు కొత్త ఆశీర్వాదాలు ఏం చదవలేదు. ఒకే ఒక ఆశీర్వాదం, దాని పేరేంటంటే నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్. ఓ మాట అడుగుతాను, అక్కడేమో అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకే ఆశీర్వాదమే. ఆ ఆశీర్వాదం పేరే నీ పేరు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేల్. ఈ ఒక్క ఆశీర్వాదం చేసిన పనేంటో తెలుసా? ఈ పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా ఎప్పుడైతే పశ్చాత్తపడి పాదాలు పట్టుకొని యేసయ్య చెంతకు చేరి అయ్యా నన్ను ఆశీర్వదించని యథార్థంగా ఒప్పుకున్నాడో, ఆ ఒక్క ఆశీర్వాదం శరీర సంబంధమైన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా పని చేయడం ప్రారంభించింది. ఆమె చెప్తారా గట్టిగా? కొత్త ఆశీర్వాదాలు ఏం పొందలేదు. పాత ఆశీర్వాదాలు, తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలు ఎప్పుడు పనిచేసినాయి? 20 సంవత్సరాల తర్వాతనే ఆశీర్వాదము పనిచేసింది. ఓ మాట చెప్తాను, ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడా? పొందుకొని నెమ్మదిగా లేచి ఇక బయలుదేరి వస్తున్నాడు. బయలుదేరి వస్తున్నప్పుడు ఒక కౌరు వచ్చింది. ఏంటి ఆ కౌరు అని అంటే, అరే అన్నా, మీ అన్న బయలుదేరినాడు, నేను చంపడానికి తిరుగుతున్నాడు, అదిగో నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోయింది అనేటప్పటికీ కంగారు పడ్డాడు. మొత్తం సొమ్మంతా రెడీ చేసుకున్నాడు, శ్రేష్టమైన కానుకను రెడీ చేసుకున్నాడు. తిన్నంగా వెళ్ళి అన్న పాదాల మీద పడదాం అనుకున్నాడు. ఈలోపు జరిగింది ఏంటంటే, రానే వస్తున్నాడు అన్న, కానుకంతా తీసుకొని వెళ్ళి పాదాల మీద వేద్దామని అలా కానుక పట్టుకొని వెళ్ళినాడు. వచ్చినాడు అన్న. వచ్చేటప్పటికి పగ తీర్చుకోవాలనుకున్నవాడు, కోపగించుకోవాలనుకున్నవాడు, ఇతను ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నవాడు, అతన్ని చూడగానే మనస్సు మారిందంట ఈ పెద్దవాడికి. ఎందుకు మనస్సు మారిందంటే ఎక్కడ మోకరించినాడు చెప్పండి? ఎబ్బోకు రేవని చెప్పండి అందరు గట్టిగా. దేవుని సన్నిధిలో మోకరించినాడు. మోకరించగానే అక్కడ అన్న మనస్సు మారింది. అన్న మనస్సు మారగానే అన్న మాట ఏంటో తెలుసా? ఇతను చల్లార్చడానికి కానుకంత తీసుకొని వెళ్ళి చేతిలో పెడితే ఒకే ఒక మాట, అరే నానా, ఇప్పటి వరకు నిన్ను చూడక ఎన్ని రోజులు అయిపోయిందిరా, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎలాగున్నావు అని పలకరించి ముద్దు పెట్టి, నీ కానుక నాకొద్దు, ఈ కానుక నీ దగ్గరనే పెట్టుకో. ఒక్క మాట అడుగుతాను, 20 సంవత్సరాల క్రితం తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం పొందుకున్నవాడు ఇక్కడికి వచ్చి మామ ఇంట్లో పని చేసినాడు కదా. పని చేసిన పని అంత కష్టార్జితం అంత ఎవరు అనుభవించినారండి? వాళ్ళ మామగారు అనుభవించినారు, వాళ్ళ బామర్దులు అనుభవించినారు. ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి మోకరించిన తర్వాత ఇప్పుడు అన్నకు కానుక ఇతనే ఇవ్వాలని అనుకుంటే అన్నేమంటాడంటే, నీ కష్టార్జితం నాకొద్దురా, నీ దగ్గరనే పెట్టుకో. నేను ఒక మాట చెప్పనా? యెహోవా సన్నిధిలో మోకరించి ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడగలిగితే నీ కష్టార్జితం నీవే అనుభవించేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఆలకించండి. కానుకిస్తానంటే వద్దన్నాడు. నెమ్మదిగా బయలుదేరినాడు. తిన్నంగా మరలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినాడో తెలుసా? ఎక్కడ రాయి నిలిపినాడో ఆ స్థలానికి వెళ్ళినాడు. జరిగింది ఏంటంటే, రాయి నిలిపిన స్థలం కనబడిందే కానీ ఆ ఊరు అలా లేదంట, ఆ ప్రాంతం అలా లేదంట, ఆ స్థలం అలా లేదంట. ఏంటిది విచిత్రంగా ఉందని చెప్పి నెమ్మదిగా అక్కడికి వెళ్ళి అలా చూసేటప్పటికి పైన చెప్పిన మాట ఏంటో తెలుసా? 20 సంవత్సరాల క్రితం నువ్వు కలగన్నావే ఈ ప్రాంతం, రాయి నిలబెట్టినవే ఈ ప్రాంతం, ముళ్ళ పొదలు, అరణ్యం, అది ఎడారి, ఎవ్వరి లేని స్థలం. కానీ ఈ 20 సంవత్సరాలు నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపు నేను ఈ పంటను, ఈ భూమిని, ఈ ముళ్ళ పొదలను చెక్కి అరణ్యాన్ని ఏదేనుగా నేను మార్చున్నాను. ఆమె చెప్దామా గట్టిగా? ఇప్పుడు ఈ అరణ్యం ఏదేనుగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈ 20 సంవత్సరాలు ఎక్కడున్నాడైనా? ఇక్కడ గొడ్డు చాకిరీ చేస్తున్నాడు,
పైనున్న ఆయన దేవుడు మాట ఇచ్చిన వాడు అరణ్యాన్ని బాగు చేయడానికి 20 సంవత్సరాలు తీసుకున్నాడు. అరణ్యం పూతోటగా మారింది, ఎడారిగా మారింది, ఎడారిగా ఉన్నది ఏదేనుగా మారింది. చివరికి మనం గమనిస్తే ఆ ముళ్ళ పొదలన్నీ చక్కబడ్డాయి. ఇప్పుడు ఎలా కనబడుతుందో తెలుసా? యాకోబుకు మాట ఇచ్చిన దేవుడు ఈ ఎడానికి దాన్ని సరిచేసి సరిదిద్దున్నాడు. ఈరోజు నీకు మాట ఇచ్చిన దేవుడు సరిచేసి సరిదిద్దడానికి కొన్నిసార్లు నేను అరణ్యములోకి నడిపించినప్పుడు ఏమాత్రం భయపడొద్దు. అరణ్యము వెనకాల ఒక మేలు దాగి ఉన్నది. ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా. ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు. ఈ రాత్రి మాటలు విన్న తర్వాత, నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, ఒంటరిగా ఉన్నావు, నేను విడువని దేవుడుగా నా చేయి పట్టుకొని నడిపించవాని ఒక్క మాటగా ఆయన అడిగి నువ్వు పాదాలు పట్టుకోగలిగితే ఈ రాత్రి నీ చరిత్ర మారునుగాక, ఈ రాత్రి నీ పరిస్థితులు మారునుగాక, ఈ రాత్రి అరణ్యముగున్న స్థలాన్ని పూతోటగా దేవుడు చెయ్యనుగాక, ఏదేనుగున్న ప్రాంతాన్ని, ఎడారిగున్న ప్రాంతాన్ని ఏదేనుగా దేవుడు చెయ్యనుగాక. ఈ రాత్రి అట్టి కార్యాలు జరగాలని కోరుకుంటే ఒక్కసారి ఆయన వైపు తిరిగి, అయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాను అని ఒక్క మాట చెప్పగలిగితే ఈ రాత్రి ఆశ్రయించు వారిని విడువని దేవుడుగా ఆయన నిలబడి ఉన్నాడు. ఇంకొక చరిత్ర చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి ఆ తండ్రి గారికి 12 మంది కుమారులు. 12 మందిలో 11వ వాడు అంటే తండ్రికి మహా ఇష్టం. ఇష్టపడిన ఆ కుమారుడికి రంగు వస్త్రాన్ని కుట్టించినాడు. రంగు వస్త్రం వేసుకున్న ఈ కుమారుడు ఇల్లంతా తిరుగుతున్నాడు. ఒకరోజు అన్నలు పని చేసే స్థలానికి వెళ్ళినాడు. వినండి జాగ్రత్తగా. వెళ్ళిన తర్వాత అన్నలందరూ ఇతను చూసి, ఈ రంగు వస్త్రాన్ని చూసి అసూయపడ్డారు, కుళ్ళుకున్నారు. రే నువ్వు ఒక్కడివేనా కుమారుడు, మేం కాదా? మా ఈ అన్నలందరికీ అతని మీద అసూయ పెరిగింది. ఎందుకంటే రంగు వస్త్రాన్ని చూసి ఇక ఒక నిర్ణయానికి వచ్చినారు. ఏమనంటే వీడు బ్రతుకుండకూడదు, వీని చంపాలి అని నిర్ణయానికి వచ్చి ఈ 11వ వాడిని తీసుకొని వెళ్ళి గుంటలో పడేస్తున్నారు, వస్త్రాన్ని చింపున్నారు. ఇప్పుడు ఆలకించండి, ఏ వస్త్రాన్ని చింపినారో తెలుసా? రంగు వస్త్రం అని అందరూ గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఏ వస్త్రాన్ని చింపినారు? రంగు వస్త్రం. రంగు వస్త్రాన్ని చింపగానే దిగంబరి అయిపోయినాడు. గుంటలో ఉన్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, చేసేదేమీ లేక బాధపడుతున్నాడు. ఈ లోపు అన్నలందరూ అనుకున్నారు వీడు బ్రతుకుండకూడదు అనుకున్నారు. చంపాలని నిర్ణయం తీసుకునే లోపు దారిన వెళ్తున్నారు కొందరు. ఆ దారిన వెళ్తున్న వారు బేరం మాట్లాడుకున్నారు, డబ్బులు ఇచ్చున్నారు అన్నలకి. ఈ దిగంబరిగా ఉన్న ఈ వ్యక్తిని, యవనస్తుని కొనుక్కున్నారు, ఆ దేశానికి తీసుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు వినండి, ఇతన్ని తీసుకొని వెళ్ళినప్పుడు దిగంబరిగా ఉన్నాడు. ఎవరతను? యోసేపు. ఇప్పుడు తండ్రి ఇచ్చిన వస్త్రాన్ని అన్నలు చింపినారు. ఆ దిగంబరి అయిన వ్యక్తిని తీసుకొని వెళ్ళినారు ఐగుప్తుకి. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తులో అతని బానిసగా చేర్చుకొని బానిస వస్త్రాన్ని ఇచ్చినారు. ఏ వస్త్రాన్ని ఇచ్చినారు? ఇప్పుడు ఆ బానిస వస్త్రం వేసుకున్నాడు, ఊరంతా పనిచేస్తున్నాడు, నమ్మకస్తుడిగా సాక్ష్యం పొందుకున్నాడు. ఆ ఊరు అధికారి చూస్తూ ఉన్నాడు, ఇతనిలో మంచి టాలెంట్ ఉంది కదా, బాగా కష్టపడుతున్నాడు కదా, బాగా పని చేస్తున్నాడు కదా, ఇంత నమ్మకంగా ఉన్నాడు, కొత్త కొత్త పనులు సృష్టించగలుగుతున్నాడు, మంచి డిజైన్ వేస్తున్నాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఒక రోజు వచ్చింది, రానే వచ్చింది ఆ రోజు. ఆ బానిసను పిలిచి, ఇదిగో నువ్వు ఇక బానిసగా ఈ ఊర్లో ఉండడానికి లేదు, నా మాటను, ఈ వస్త్రాన్ని నేను తీసేసి నిన్ను నా ఇంట చేర్చుకుంటున్నాను, నీవు పనివాడివి అని చెప్పి పనివాని వస్త్రాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు ఎన్ని వస్త్రాలు మారినాయి? తండ్రి ఇచ్చింది రంగు వస్త్రం, దాన్ని ఎవరు చింపినారు? అన్నలు చింపినారు. ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఏ వస్త్రం ఇచ్చినారు? బానిస వస్త్రం వేసుకున్నాడు. బానిస వస్త్రం వేసుకున్న తర్వాత అధికారి ఆ వస్త్రాన్ని తీసి ఏ వస్త్రాన్ని ఇచ్చినాడు? ఇప్పుడు పనివాని వస్త్రం. అనడం గట్టిగా మాట. ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతనికి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇల్లంతా నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు నమ్మకస్తుడు అని నమ్మినాను, ఇదిగో ఇల్లు నీ చేతిలో, అయితే ఒక్కటి, నీ మీద పైవాడిగా ఉంటానే తప్ప ఇల్లంతా నీదే అన్నాడు. అన్న తర్వాత ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, ప్రతి వస్తువు అతనికి తెలుసు, అంత కష్టపడుతున్నాడు. ఈ యవనస్తుడు సుందరుడు, అందమైన వాడు. ఈ యవనస్తుని మీద పడింది ఆ ఇంటి ఇల్లాల కన్ను. పడడం నెమ్మదిగా వెళ్ళింది, అతని శోధించింది. శోధించి ఇదిగో అబ్బాయి అని పిలిచేటప్పటికి అతను అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా ఒక్క మాట, నా యజమానుడు ఇల్లంతా నాకు అప్పచెప్పినాడు, కానీ నిన్ను మాత్రము నాకు అప్పచెప్పలేదు, దయచేసి ఈ పని చెయ్యొద్దు. ఆమె అన్న మాట ఏంటో తెలుసా? నా మాటను, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాం, ఎవ్వరూ చూడట్లేదు,
ఆయన అన్న మాట ఏంటంటే, ఎవరు లేరు ఒంటరిగా ఉన్నారని నువ్వు అంటున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నాతో సృష్టికర్త అయిన యేసయ్య ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుడు నాతో ఉన్నాడు, నేను ఈ పని చెయ్యను అన్నాడు. అనగానే వస్త్రాన్ని అలా పట్టింది, లాగింది. వస్త్రం ఏమైపోయిందట చెప్పండి గట్టిగా. ఎన్ని వస్త్రాలు చినిగినాయి ఇప్పుడు? రంగు వస్త్రం చినిగింది, బానిస వస్త్రం చినిగింది, ఇప్పుడు ఏ వస్త్రం? పనివాని వస్త్రం కూడా చినిగింది. మరలా దిగంబరి అయిపోయినాడు. దిగంబరి అయిపోయిన ఇతను ఇప్పుడు తిన్నంగా తీసుకుని వెళ్ళి చెరసాల్లో పడేసి, చెరసాలకు వెళ్ళిన తర్వాత ఒక డ్రెస్ ఇచ్చినారు, దాని పేరు ఖైదీ వస్త్రం. ఏ వస్త్రం? దాన్ని జైల్ డ్రెస్ అంటారు కదా. ఖైదీ వస్త్రం వేసుకున్నాడు, రక్తపాతం అయిపోయినాడు, గొలుసులతో ఉన్నాడు. ఓ పక్కన ఏడుపు, ఓ పక్కన ఒంటరితనం, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే అందరూ ఉండి కూడా ఒంటరితనం అనుభవిస్తున్నాడు చెరసాల్లో. ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలను నడుచుకుంటూ వెళ్ళి ఇతను చూసి హేళనగా మాట్లాడుతున్నారు. ఒరేయ్, నమ్మి ఆ ఇంట్లో పెడితే ఇంత మోసం చేసిన వేటరా అని అన్నారు. చేసేది ఏమి లేక మాటలన్నీ పడుతున్నాడు, కన్నీరు విడిచినాడు చెరసాల్లో. వినండి జాగ్రత్తగా. రంగు వస్త్రం తొలగిపోయింది, బానిస వస్త్రం చినిగిపోయింది, పనివాని వస్త్రం చినిగిపోయింది. ఖైదీ వస్త్రముతో ఆ చెరసాల్లో కూర్చొని ఏడుస్తుంటే తొంగి చూసిన దేవుడు దిగి వచ్చున్నాడు చెరసాల్లోనికి. దిగి వచ్చిన దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నరుల చేత ఇవ్వబడిన ప్రతి వస్త్రము నరులే చింపున్నారు కదా, నేను నీకు ఒక వస్త్రాన్ని ఇవ్వబోతున్నాను, రాజవస్త్రాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా అని ఒక మాట అన్నాడు. ఇప్పటి వరకు ఇచ్చిన వారందరూ నరులే గనక నరులు చింపినారు కదా, నేను నీకు ఇచ్చిన వస్త్రానికి ఏ నరుడు చెంపలేడు, నేను నీకు ఇచ్చిన ఘనతను ఎవడు తీసివేయలేడు, నేను నీకు ఇచ్చే సింహాసనాన్ని ఎవడు తీసివేయలేడు, అట్టి వస్త్రమును నీకు నేను తొడిగించబోతున్నాను. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. నెమ్మదిగా రాజవస్త్రాన్ని తొడిగించి సింహాసనం మీద కూర్చోబెడితే ఎక్కడెక్కడ ఎవరెవరైతే అతనికి విరోధంగా మాట్లాడినారో, అన్నలే శత్రువులుగా అయినారో, వాళ్ళందరూ కూడా రాజవస్త్రము ధరించుకున్న యోసేపు పాదాల దగ్గరికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఈరోజు ఏ వస్త్రముతో నీవు ఇక్కడికి వచ్చినా, చినిగిన వస్త్రముతో ఇక్కడికొచ్చిన, నిందలు అనే వస్త్రముతో వచ్చిన, ఒంటరితనం అనే వస్త్రముతో వచ్చిన, అవమానం అనే వస్త్రముతో వచ్చిన, ఓడిపోయినాననే వస్త్రముతో వచ్చిన, ఈ రాత్రి దేవుని పాదాలను పట్టుకోగలిగితే నా దేవుడు నీ వస్త్రమును మార్చునుగాక, నీ వస్త్రమును మార్చునుగాక, రాజవస్త్రాన్ని దేవుడు తొడిగించునుగాక, ఘనత అనే వస్త్రాన్ని తొడిగించునుగాక, ఓ గౌరవం అనే వస్త్రాన్ని దేవుడు తొడిగించునుగాక. ఓడిపోయిన చోట నిన్ను దేవుడు గెలిపించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎన్ని వస్త్రాలు మారినాయి? 4 మారింది. చివరికి వచ్చే వస్త్రం మనుషులు ఎవరు చింపని వస్త్రం. ఈరోజు అట్టి వస్త్రము దేవుడు నీకు తొడిగించబోతున్నాడు. ఈ పరిచర్య నడిపిస్తున్న సేవకులకు దేవుడు తొడిగించబోతున్నాడు. అట్టి వస్త్రము దేవుడు నీకు ఇచ్చునుగాక. ఒంటరితనంలో ఉన్నారనుకున్నాడు, నాకంటూ ఎవరూ లేరు అనుకున్నాడు, కానీ ఆశ్రయించింది ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుని ఆశ్రయించున్నాడు. ఖైదీలో ఉండి, చెరసాలగా ఉండి, బానిసత్వం అనుభవిస్తూ దెబ్బలు తిని గాయాలతో ఉన్నవాడు ఆయనను ఆశ్రయించగానే చెరసాల్లోనికి దిగి వచ్చిన వాడు వస్త్రము మార్చినట్లుగా ఈ రోజు ఆయన పాదాలు పట్టుకున్న ప్రతి వారి వస్త్రములు దేవుడు మార్చునుగాక. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. అందుకని ఆయన రాసిన మాట ఏంటంటే, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు దేవుడవు కాదు. ఈ రాత్రి ఈ మాటలు విన్న తర్వాత నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నన్ను విడవద్దని ఒక్క మాటను చెప్పగలిగితే విడువని దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపించునుగాక. యాకోబును చెయ్యి పట్టుకొని నడిపించున్నాడు, యోసేపును చెయ్యి పట్టుకొని నడిపించున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఆ ఇంట్లో పనిచేస్తుంది ఒక ఇల్లాలు, ఆమె నమ్మకస్తురాలు, ఆమె పనావిడే. ఎవరామె? పనావిడే. ఈ పని చేస్తున్న ఈ పనావిడే పని మనిషి చాలా నమ్మకంగా ఉండేటప్పటికీ ఇల్లంతా కూడా ఆమెకు అప్పచెప్పినారు, అంత నమ్మకస్తురాలు. అయితే జరిగింది ఏంటంటే, ఆ ఇంటి యజమానురాలు ఇద్దరు వృద్ధులు అవ్వడంతో వారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేటప్పటికీ బాధంతా ఏంటంటే, ఇంత ఆస్తి ఎవరి చేతికి వెళ్ళిపోద్దో అని బాధపడుతున్నారు. ఈ లోపు ఈ ముసలావిడ ఉండే దగ్గర ఉండాలి కదా, ఉండదు. ఆయన చేసిన పని ఏంటంటే, నమ్మకస్తురాలు అని సాక్ష్యం చెప్పింది, తీసుకొని వెళ్ళి ఆయనకు అంటగట్టింది. ఎవరికి? ముసలాయనకి అంటగట్టేటప్పుడు కొడుకు పుట్టినాడు. కొడుకు పుట్టిన తర్వాత ఇప్పుడు జరిగిందంటే ఏదో తెలుసా? సీన్ అంతా రివర్స్ అయింది. ఏంటది? పనావిడే యజమానురాలు అయింది. యజమానురాలు ఇప్పుడు ఏమైంది? కొంచెం గట్టిగా చెప్పరే. ఇది జరిగే చరిత్రనేగా.
ఇక పని ఆవిడే ఇప్పుడు పైన కూర్చునేటప్పటికి కింద ఉన్న ఆవిడే ఆ యజమానురాలు కింద ఉన్న పనులను చేసుకుంటుంది. తట్టుకోలేక తాళలేక నెమ్మదిగా వెళ్ళింది ముసలాయిన దగ్గరికి. గో ఏమయ్యా అబ్రాం గారు, ఏంది ఇది అన్నది. ఏంటమ్మా అన్నాడు. ఏం పనిది, ఏం పనమ్మా అన్నాడు. అసలు ఏంది ఇది అన్నది. ఏంటది అని అన్నాడు. ఈమెమన్నా తెలుసా, నేను తట్టుకోలేను అన్నది. తట్టుకోలేని పని చేసుకుంది నువ్వేగా. అర్థమైందా మీకు? అసలు నాకేం సంబంధం, తెచ్చి పెట్టింది నువ్వు, అంట గట్టింది నువ్వు, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నన్ను నిలదీస్తావే అని ఒక్క మాట అన్నాడు. ఆమె నీ పనావిడే, నీకు నచ్చినట్టుగా చెయ్యి అన్నాడు. ఇక నచ్చినట్టుగా చెయ్యి అనగానే దొరికినట్టు అయింది. ఇక ఆ రోజు నుండి పెట్టింది హింస. ఆ హింస తట్టుకోలేక ఇప్పుడు ఆమె పిల్లోని ఎత్తుకొని వచ్చింది అయ్యగారి దగ్గరికి. అయ్యగారి దగ్గరికి వచ్చి, నీకో దండం, ఆమెకో దండం, మీ ఊరికో దండం, మీ ఇంటికో దండం, నేను ఈ ఇంట్లో ఉండనో దండం అన్నది అని నెమ్మదిగా బయలుదేరింది. బయలుదేరితే ఆయన ఏమనాలా, ఇదిగో అమ్మాయి వెళ్తే వెళ్ళినావు కానీ నా వలన పుట్టినవాడే కదాడు, ఇదిగో నువ్వు ఎంతైనా నా భార్యవే కదా, నా మాటేను, వెళ్తున్నావు మరలెప్పుడు వస్తావో తెలియదు, ఇదిగో ఆస్తి పట్టుకో అనాలా లేదా? ఒక భర్తగా ఆస్తి ఇవ్వాల్సింది పోయి ఏమి ఇచ్చినాడంట తెలుసా? అక్కడ రాసున్న మాట ఏంటంటే నీలతిత్తి అనన గట్టిగా, మంచి మాట్లాడరేటి, నీలతిత్తి ఆహారము, నీలతిత్తిని భోజనం ఇచ్చి బయలుదేరి అని చెప్పి కుమారుని భుజానికి ఎత్తి పంపితే చేసేదేమి లేక గట్టిగా మాట్లాడలేక ఆ ఊరుది కాక నెమ్మదిగా నీలతిత్తి తీసుకుంది, ఆహారం తీసుకుంది, పిల్లోని భుజానికి వేసుకుంది, బయలుదేరి వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు అయిపోయినాయి. ఏమైపోయింది? ఆహారం కూడా అయిపోయింది. మరలా తిరిగి వద్దామని అంటే దారి కనబడట్లేదు. దారి కనబడకపోయేటప్పుడు చేసేదేమి లేక పిల్లోడు గావు కేక పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఈయన తీసి అలా పడేసింది. పడేస్తే ఆడు ఒకే ఒక ఏడుపు, మామూలు ఏడుపు కాదు, సావు ఏడుపు ఏడుస్తున్నాడు. ఇది చూసి ఈమె తట్టుకోలేక ఇక నేను కూడా చనిపోదాం అనుకుంది, ఒక దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. ఈ లోపు ఆ చిన్నవాడి ఏడుపు విన్న దేవుడు, ఆయనను ఆశ్రయించిన వారిని విడువని దేవుడు గనుక ఆ అరణ్యములోనికి దిగి వచ్చున్నాడు. ఆయన దిగివచ్చి ఏమన్నాడో తెలుసా? మాయ్ ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని ఏడుస్తున్నావు? అయ్యా అదిగో వాడి ఏడుపు చూడు, వాడు చచ్చిపోయేటట్టుకున్నాడు, వాడు చిన్నవాడయ్యా, ఓ పక్కన ఆకలి, ఓ పక్కన నీళ్ళేవు, ఓ పక్కన దాహం వేస్తుంది, నోరెండిపోతుంది, నాలుకెండిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తుంటే ఆయన అన్నమాట ఏంటో తెలుసా? నీ భర్త నీకేం ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదయ్యా, నీలతిత్తి ఇచ్చినాడు, నీలతిత్తి అయిపోయిందయ్యా, భోజనం ఇచ్చినాడు, అయిపోయిందయ్యా. ఒక్క మాట, నీవు నన్ను ఆశ్రయించినవు గనక నీ భర్త నీకు అయిపోయే నీలతిత్తి ఇచ్చున్నాడు, నేను నీకు తరగని నీటి ఊటనివ్వబోతున్నాను. ఆమె నన్నడి గట్టిగా. ఏమిచ్చున్నాడట? భర్త ఇచ్చింది నీలతిత్తి, ఈయనిచ్చింది ఏంటి? నీటి ఊట. నీటి ఊటనిచ్చి ఏమన్నాడో తెలుసా? చనిపోతాడు నీ కొడుకని అన్నావే, ఇక వాడు చావడు, వాడి గర్భమున 12 మంది రాజులు పుట్టబోతున్నారు. నేను అంటాను, ఈ రాత్రి అయిపోయింది నా బ్రతుకు, చావే శరణం, ఇక నేను బ్రతకను, నా పరిస్థితి ఇంతే, నా బతుకు ఇంతే, నాకంటూ మంచి రోజులు రావు అనుకొని ఒకవేళ వచ్చి ప్రాంగణంలో కూర్చొని ఉంటే నీ చరిత్రని రాత్రి దేవుడు మార్చబోతున్నాడు. అయిపోయిన నీలతిత్తిని పక్కన పెట్టి నీటి ఊటను దేవుడు నీ కొరకు పుట్టించబోతున్నాడు. తరగని నీటి ఊట నీకు ఇచ్చి దాహాన్ని తెచ్చబోతున్నాడు. నా భవిష్యత్ ఏంటను అనుకున్నావేమో, నీ భవిష్యత్తును ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. నా పరిచర్య పరిస్థితి ఏంటని బాధపడుతున్నావేమో, నీ పరిచర్య సరిహద్దులను దేవుడు విశాలము చేయబోతున్నాడు. అట్టి కార్యము దేవుడి రాత్రి చెయ్యునుగాక. ఆమెను చెప్దాం ఒకసారి గట్టిగా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పినానంటే, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడువని దేవుడు, విడిచిపెట్టని దేవుడు. అక్కడ యాకోబు జీవితంలో జరిగింది, ఇక్కడికి వస్తే ఏమండి యోసేపు జీవితంలో జరిగింది, ఇక్కడికి వస్తే హాగరు జీవితంలో జరిగింది. అలాంటి కార్యాన్ని ఈ రాత్రి దేవుడు మీ అందరి జీవితంలో చెయ్యనుగాక. ఓ మాట చెప్పి ముగించేస్తాను. ఒకసారి మా మందిరానికి వస్తున్న సహోదరుడు, ఇదే బాలనగర్లో మంచి కంపెనీ ఉంది ఆయనకి. ఈ కంపెనీ నడిపిస్తూ చక్కని ఇల్లు కొన్నాడు, ఒక 3.5 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు, ఓ చక్కని విలువైన కారు కొన్నాడు. అంతా ఇల్లంతా బాగానే ఉంది, కుటుంబం అంతా బాగానే ఉంది, చక్కగా ఉన్నారు. ఈ కరోనా వచ్చే సమయానికి కంపెనీ మూతబడిపోయింది. కంపెనీ మూతబడిపోయేటప్పటికి చేసేది ఏం లేక అప్పులన్నీ తల మీదకి వచ్చేటప్పటికి ఆ 3.5 కోట్లు పెట్టి కొన్న ఇల్లు అమ్మేసుకున్నాడు. కారు ఆ ఈఎంఐ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు. పరిస్థితి అంత దిగజారిపోయిందంటే అంత దారుణంగా అయిపోయింది. చేసేది ఏమి లేక వాళ్ళ నాన్న ఆస్తిపరుడైతే సంగారెడ్డిలో ఉంటాడు. ఇతను నెమ్మదిగా వాళ్ళ నాన్న దగ్గరికి ఓ రోజు వెళ్ళి, నానా నా పరిస్థితి ఇలా ఉంది, దిగజారిపోయిన పరిస్థితి, కంపెనీ చూస్తే పోయింది, ఎక్కడ రాబడి లేదు, అప్పులు పాలైపోయినాను,
చావాలని అనిపిస్తుంది, ఎందుకో నువ్వు గుర్తొచ్చి నీ దగ్గరికి వచ్చినాను, నా వాట నాకు ఇస్తే నేను వెళ్ళి మరలా నా పని నేను చేసుకుంటాను, నా కంపెనీ నేను ప్రారంభించుకుంటానని నెమ్మదిగా వెళ్ళి తండ్రి దగ్గర నిలబడ్డాడు. ఆ తండ్రి మహాప్రేమ గలవాడు. ఇతనికి ఒక అన్నున్నాడు. ఆ అన్నను కూడా పిలిపించినాడు. ఒరేయ్, నీ పరిస్థితి అంత బాగానే ఉంది, తమ్ముడు పరిస్థితి బాగాలేదు కనుక ఇదిగో నేను ఉండగానే మీ ఇద్దరికి చెరు భాగం 2 సగాలు చేసి వాడి వాట వాడికి ఇచ్చేస్తాను. వాడు వెళ్ళి మరలా కంపెనీ స్టార్ట్ చేసుకుంటాడంటే పాప అన్న ఒప్పుకున్నాడు, తండ్రి ఒప్పుకున్నాడు, అయిపోయింది. ఇక రాత్రి మాట ముచ్చట అయిపోయింది. తండ్రి అన్నాడు, రేపు పొద్దున్న రండిరా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాను అన్నాడు. ఆ మాట తీసుకున్నాడు. తండ్రి దగ్గర మాట తీసుకొని కుమారుడు ఇంటికి వచ్చేసినాడు. బాలనగర్లో ఉన్నది ఇల్లు, కిరాయికి ఒక ఇంట్లో ఉంటున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా కడుపు నిండా తిన్నాడు. భార్య పిల్లలకు చెప్పినాడు, రేపు నేను వెళ్తున్నాను రిజిస్ట్రేషన్కి, మా నాన్న నా ఆస్తి నాకు ఇస్తానన్నాడు అని సంతోషంగా చెప్పి పడుకున్నాడు. సరిగ్గా 1 గంటకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటో తెలుసా? మీ తండ్రి చనిపోయినాడు రా అన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి! నేను అంటాను, తండ్రిగా అతను ఇవ్వాల్సిన వాట ఇవ్వడానికి తండ్రి ఇష్టపడినా, ఏమండి, నరులు ఎవరు నమ్మదగిన వారు? ఎప్పుడు ఏ సమయంలో ఆయుష్ ఉంటుందో ఆయుష్ పోతుందో ఎవరికి తెలియదు కదా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. తండ్రి ప్రేమ గలవాడే, ఆస్తి ఇస్తానన్నాడు, కానీ ఇచ్చే సమయానికి తండ్రి లేకపోయేటప్పటికి గుండెలు బాదుకున్నాడు, తిన్నంగా ఊరికెళ్ళినాడు. ఆ రిజిస్ట్రేషన్ చేసే సమయానికి తండ్రి సమాధి కార్యక్రమాలు చేసి వచ్చినాడు. ఇక ఆ రోజు నుండి ఏడుపు ఎంతంత కాదు. ఇక తినడానికి గతి లేక ఒకరోజు ఇదే హుస్సేన్ సాగర్లో వెళ్ళి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఫోన్ తీసి బండ్లో మోటార్ సైకిల్ అలా పెట్టి ఇక తాళాలు దాంట్లో పెట్టి ఆ ట్యాంక్ బండ్లోకి దిగబోతుంటే ఆ ఫోన్ మోగుతుందని వెళ్ళినాడు. ఆ ఫోన్లో ఏమని వచ్చిందో తెలుసా? పాస్టర్ జబరాజ్ ఈస్ కాలింగ్ అని వచ్చింది. నెమ్మదిగా ఫోన్ తీసి, అన్నా ప్రైజ్ లార్డ్, ఏంటన్నా ఫోన్ చేసినారని, అర్జెంటుగా మీతో పనుంది రమ్మన్నాను. వెంటనే నా మాట కాదని లేక ఫోన్ తీసి మళ్ళీ దాంట్లో పెట్టినాడు. బండి స్టార్ట్ చేసి మందిరానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏంటన్నా అని అన్నాడు. నేను ఆ రోజు అసలు ఏ పని లేదు కానీ ఉట్టిగానే ఫోన్ చేయాలనిపించింది. ఫోన్ చేసినాను, అతను తీసుకొని వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలుసా? చావాలని వెళ్ళినానన్నా, దేవుడు నీ ద్వారా నాతో మాట్లాడున్నాడు. ఆ రోజు ప్రార్థన చేసుకోమన్నాను. కుటుంబం అంతటికి ఉపవాస ప్రార్థన పెట్టినాను. దేవుని పాదాలు పట్టుకోమని చెప్పినాను. ఆ తర్వాత జరిగిందంటే ఏంటంటే, గత 9 నెలలు ముందు మరలా అదే బాలనగర్లో ఓడిపోయిన చోటనే మరలా కంపెనీ పెట్టుకోవడానికి దేవుడు ద్వారాలు తెరిచున్నాడు. ఆమె చెప్దామా గట్టిగా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు, విడువని దేవుడుగా నిశ్చయబట్టుకోబోతున్నాడు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. మన ఆత్మ విలువైనది. విలువైన ఈ ఆత్మ అగ్నిగుండములోనికి వెళ్ళకుండా ఆయన ఏమంటున్నాడంటే, నీ ఆత్మను పాతాళములోనికి పోనివ్వకుండా విడవక నీ చెయ్యి పట్టుకోబోతున్నాను. ఈరోజు ఈ రాత్రి మాటలు విన్న తర్వాత, విలువైన నీ ఆత్మను నరకములోనికి అగ్నిగుండములోనికి వెళ్ళకుండా నా దేవుడు నీ ఆత్మను కాపాడునుగాక. ఆమెను చెప్పుకుందాం అందరం గట్టిగా. ఒంటరితనములో ఉన్నావా? ఓడిపోయినాను అనే పరిస్థితులు ఇక్కడికి వచ్చున్నావా? నాకంటూ మంచి రోజులు రావని ఇక్కడికి వచ్చున్నావా? అయిపోయింది నా చరిత్ర అని అనుకుని వచ్చున్నావా? నాకంటూ వివాహం జరగదని అనుకున్నావా? నాకంటూ పిల్లలు పుట్టరని అనుకున్నావా? ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. కార్యాలు జరగబోతున్నాయి, కార్యాలు జరగబోతున్నాయి, అద్భుతాలు చూడబోతున్నావు. ఒంటరితనములో ఉన్న నీవు, ఓడిపోయిన నీవు ఆయన వైపు తిరిగి నన్ను గెలిపించు ప్రభు అని ఒక్క మాట అడగలిగితే, విడువని దేవుడు ఈరోజు నీ చెయ్యి పట్టుకొని నిన్ను గెలిపించునుగాక. లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? నిలిచిన మనము 2 చేతులు ఆయన వైపు ఎత్తండి. ఎవ్వరు అటు ఇటు తిరగకుండా ఉన్న పాటున మీ చేతులు ఆయన వైపు ఎత్తి, నన్ను విడువని దేవుడుగా నా చెయ్యి పట్టుకోమని ఒక్క మాట అడగండి ప్రభును. ఈ రాత్రి నీ సన్నిధిలో నేను నిలుచున్నాను ప్రభా, నన్ను విడిచిపెట్టొద్దని చెప్పండి ప్రభుతో. నిన్ను ఆశ్రయించిన వారిని విడువని దేవుడు అన్నావు. నా పరిస్థితులు తలకిందులు అయిపోయినాయి, కుటుంబ పరిస్థితులు తలకిందులు అయిపోయినాయి, ఆర్థిక పరిస్థితులు తలకిందులు అయిపోయినాయి, ఒంటరితనం అనుభవిస్తున్నాను, నమ్మిన వారందరూ నన్ను మోసము చేస్తున్నారు, నా చేయి విడిచిపెట్టున్నారు, అనాథగా మిగిలిపోయినాను, ఒంటరిగా మిగిలిపోయినాను, నా పక్షమున ఉన్నవారు అని అనుకున్నాను, వారు ఎవరు నాకు సహాయము చేయలేదయ్యా. తల్లి విడిచింది, తండ్రి విడిచినాడు, సహోదరులు ఉన్నారు, వాళ్ళు నన్ను విడిచిపెట్టున్నారు. నిస్సహాయ స్థితిలో నేనున్నాను. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతూ వస్తున్నాడు. విడువని దేవుడుగా నీ చేయి పట్టుకోబోతున్నాను, విడువని దేవుడిగా నిన్ను గెలిపించబోతున్నాను, విడువని దేవుడిగా నీకు ముందు జరగబోతున్న గొప్ప కార్యాలు నీ కన్నులు చూసేటట్టుగా నేను చేయబోతున్నాను. రికా శబ నబహత్యాల రబంతుర. ఈ రాత్రి చరిత్ర మారబోతున్న సమయం,
పరిస్థితులు మారబోతున్నాయి. ఒక్కసారి కన్ను మూసి నోరు విప్పి ప్రభుతో మాట్లాడగలవా? యవన సహోదరి, కళ్ళు మూసి నోరు తెరిచి ప్రభుతో మాట్లాడు. యాకోబు చరిత్ర మార్చిన దేవుడు నీ చరిత్ర మార్చబోతున్నాడు. యోసేపు చరిత్ర మార్చిన దేవుడు నీ చరిత్ర మార్చబోతున్నాడు. హాగరు చరిత్ర మార్చిన దేవుడు నీ చరిత్ర మార్చబోతున్నాడు. నీ పిల్లల చరిత్ర మార్చబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ వ్యాపార అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు. నీ పరిచర్య అభివృద్ధిని చూడబోతున్నావు. నీ ఉద్యోగ అభివృద్ధిని చూడబోతున్నావు. నోరు విప్పి ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నానని ఒక్క మాట ప్రభుతో చెప్పు. నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. నన్ను విడిచిపెట్టొద్దు, నా పిల్లల్ని విడిచిపెట్టొద్దు, నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు, నా చేతి పనిని విడిచిపెట్టొద్దు. ఒక్క మాట ప్రభుతో అందరూ ఒక్క మాట. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే నారాధనా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నాతో పాటు అందరు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును వనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా, గట్టిగా నీవే కదా నా ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. నీవే 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 నా ఆరాధనా, నీవే 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 నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా స్తుతి. నింపబడు, పొందుకో. అదిగో దేవుని కృపను పొందుకో,
దేవుని శక్తిని పొందుకో, దేవుని అభిషేకాన్ని పొందుకో. ఈ రాత్రిని పరిస్థితులు మార్చుటకు నా యేసయ్య నీ ముందర నిలిచున్నాడు. నీ కన్నీరు చూస్తున్నాడు. నీవు నోరు విప్పి ప్రభుతో చెప్పిన ప్రతి మాట ఆయన విన్నాడు. నిశ్చయముగా నీ కన్నీటికి ఒక ముగింపు కలుగుతున్న రాత్రి, నీ కన్నీటికి ఒక ముగింపు కలుగుతున్న రాత్రి. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే మంచి తీర్మానంతో కన్నులు మూయండి. వ్యక్తిగతంగా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరం ముగింపులో డిసెంబర్ నెల 31వ తారీఖు రాకముందే నీ ఒంటరితనాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ పరిచర్య పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. నీకు ఎదురవుతున్న ప్రతి శత్రువుతో ఆయన్నే మాట్లాడబోతున్నాడు. విజయము చూడబోతున్నావు. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఏకీభవించండి.